శివుడు అల్లుడైన నహుషుడికి అగస్త్య మహర్షి ఎందుకు శాపం పెట్టాడు? శాపం తర్వాత నహుషుడు ఏం చేశాడు? నహుషుడు ఒక మహారాజు. ఇంద్రుని స్థానంలో తాత్కాలికంగా దేవేంద్రుడిగా నియమించబడతాడు. ఎందుకంటే ఆ సమయంలో బ్రహ్మత్య దోషం వల్ల ఇంద్రుడు బాధపడుతుంటాడు. నహుషుడికి అధికార గర్వంతో సప్త ఋషులను తన రథాన్ని లాగమని ఆదేశిస్తాడు. అందులో అగస్త్య మహర్షి కూడా ఉంటాడు. అగస్త్య మహర్షి రథాన్ని లాగపోవడంతో నహుషుడు గర్వంతో అగస్త్య మహర్షిని కాలుతో తంతాడు. అప్పుడు కోపంతో అగస్త్య మహర్షి నువ్వు భూమిపై సర్పంలా ఉండిపో అని శపిస్తాడు. ఆ తర్వాత భూమి మీదకి సర్పరూపంలోకి వచ్చిన నహుషుడి గురించి తెలుసుకోవాలంటే ముందుగా మన ఛానల్ ని కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకరోజు భీముడు అరణ్యంలోకి వెళ్తుండగా సర్పరూపంలో ఉన్న నహుషుడు భీముడిని బంధిస్తాడు. 1000 ఏనుగుల బలం ఉన్న భీముడు తప్పించుకోలేకపోతాడు. భీముడు కోసం వచ్చిన ధర్మరాజు అది చూసి ఆశ్చర్యపోతాడు. అది సామాన్యమైన సర్పం కాదని తెలుసుకుని మీకేం కావాలి అని ధర్మరాజు అడగ్గా అప్పుడు నా ప్రశ్నలకు సమాధానం చెబితే మీ తమ్ముడు భీముడిని వదిలేస్తా అంటాడు. తర్వాత ధర్మరాజు తన జ్ఞానంతో అన్నిటికీ సమాధానం చెప్పి భీముడిని విడిపించి నహుషుడికి శాప విమోచనం చేస్తాడు.